ఏలూరు జిల్లాలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఈ రోజు పోలవరంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ కార్యాలయం నందు విడతి పత్రం అందించారు పోలవరం మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తయారు చేసి ప్రజల ప్రాణాలని హరిస్తుందన్నారు. ఎన్నికల ముందు నాణ్యమైన మద్యం అని చెప్పి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం